చదువుకొని గొప్పవారం కావాలంటే ఏం చేయాలి అన్న దాని గురించి దేవుని యొక్క వాక్యంలో నుంచి మీకు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, డివోషన్ టువర్డ్స్ గాడ్. దేవునితో అనుబంధం అన్న దగ్గర నుంచే మన జీవితంలో విజయం అనేది స్టార్ట్ అవుతుంది. డివోషన్ టువర్డ్స్ గాడ్, దేవునితో అనుబంధం అన్న దగ్గర నుంచే మన జీవితంలో విజయం అనేది ప్రారంభమవుతుంది. చాలాసార్లు మనం పరీక్షలు రాస్తున్నప్పుడు చదువుతున్న సమయంలో నేను పరీక్షల్లో ఉన్నాను కనుక నాకు విజయం కావాలి కనుక ఈ మధ్య నేను కొంచెం ప్రార్థనకి రాలేకపోతున్నాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతున్నాను, ఆదివారం నాడు కూడా నేను ఇంకా చర్చ్కి రాను అని చెప్పి అనేక మంది ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి మొట్టమొదట దేవుణ్ణి పక్కన పెడతారు. సో ఆదివారం నాడు నువ్వు 2 గంటలు ఆరాధనకు వచ్చి వెళ్ళిపోవడం వలన ఎటువంటి నష్టం కూడా కలదు. కానీ మనం అనుకుంటాం మనం దేవుని సన్నిధికి వస్తే ఆ టైంలో కూడా చదువుకుంటే నేను గొప్పవాడిని అయిపోతాను కదా అని అనుకుంటాం. కానీ ఎప్పుడు తెలుసుకోవాలి, దేవునితో అనుబంధం అనేది నీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే నీ జీవితంలో హెచ్చింపు అనేది కలుగుతుంది. బైబిల్లో మనం చూసినట్లయితే 1 Chronicles chapter 29 verse 12, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 12వ వచనంలో ఏమనుందంటే, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, వెల్త్ అండ్ ఆనర్ కమ్ ఫ్రమ్ యూ అని చెప్పి రాయబడింది. చూసారండి, ఐశ్వర్యము గొప్పతనం ఎక్కడి నుంచి వస్తుందంట? దేవుని దగ్గర నుంచి వస్తుందంట. ఇంకా మనం చూసినట్లయితే 75వ కీర్తన 6-7 వచనాల్లో Psalm 75 verses 6 and 7, తూర్పు నుండి అయినను పడమరి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయనే ఒకని తగ్గించువాడు ఒకని హెచ్చించువాడు అనుంది. మన దేవుడు ఎవరంట? హెచ్చించువాడంట. ఆయనే హెచ్చించువాడు, ఇంకెవరు హెచ్చించేవారు కాదు. ఐశ్వర్యం ఆయన వల్లనే కలుగుతుంది, గొప్పతనం ఆయన వల్లనే కలుగుతుంది, హెచ్చింపు కూడా ఆయన వల్లనే కలుగుతుంది. అంతేకాకుండా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు, 1 Corinthians chapter 3 verses 6 and 7, నేను నాటితిని, అపోల్లో నీరు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే అని చెప్పి అంటున్నాడు. ఐ ప్లాంటెడ్ ద సీడ్, అపోలోస్ వాటర్డ్ ఇట్ అని చెప్పేమంటున్నాడు, బట్ గాడ్ హ్యాస్ బీన్ మేకింగ్ ఇట్ గ్రో అని చెప్పి అంటున్నాడు. నేను నాటాను, అపోల్లో నీళ్లు వేశాడు, కానీ వృద్ధి కలుగు చేసిన వాడు ఎవరు? దేవుడే. సో టోటల్గా మనం ఇప్పుడు 4 విషయాలు చూసాం. ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు ఏంటి? వెల్త్, ఆనర్, అదేవిధంగా ఇంకేముందండి? ఎబిలిటీ ఏంటి? అదేవిధంగా డెవలప్మెంట్, ఎన్నో మాటలు ఇక్కడ రాయబడ్డాయి. సో ఇవన్నీ ఇచ్చేది దేవుడే కనుక మొట్టమొదటి మీ జీవితంలో దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండడం అనేది మొట్టమొదటిగా మీరు నేర్చుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే యాటిట్యూడ్ ఆఫ్ ప్రేయర్ టువర్డ్స్ ఎగ్జామ్స్. మనం రాసే పరీక్షల పట్ల మనకి ఎటువంటి తీరు విధానం ఉండాలి అన్నది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉంటే అతడు దేవుణ్ణి అడగవలెను, అది అతనికి అనుగ్రహింపబడును అని చెప్పింది. సొలొమోను దేవుణ్ణి అడిగాడు, నాకు జ్ఞానం కావాలి దేవా అంటే దేవుడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు. సో మనం అడగాలి, మన ప్రార్థన అనేది తప్పనిసరిగా ఉండాలి, నాకు కావాలి దేవా అని అడగాలి. సో అందుకనే ఇక్కడ పరీక్షల నిమిత్తం ప్రార్థన చేసే తీరు అన్న దాని గురించి చెప్తున్నాను. చాలాసార్లు మనం పరీక్షల నిమిత్తం చేసే ప్రార్థన ఎలా ఉంటుంది? ప్రభువా, నేను ఏమీ చదవలేదు, నీకు తెలుసు, నువ్వు గొప్ప దేవుడివి, నువ్వు అద్భుతాలు చేస్తావని కూడా నాకు తెలుసు, కనుక నేనేమీ చదవలేదు కనుక ఈ పరీక్షల్లో నువ్వే అద్భుతంగా సహాయం చేయి, గోడ మీదనో పక్కనున్న వాడి దగ్గర చూసి రాయడానికి అవకాశం కల్పించు, మంచి ఇన్విజిలేటర్ పడేలా చేయి కదండి. అదేవిధంగా నా పక్కన కూర్చునేవాడు బాగా చదివి నేను అడగగానే చూపించేటువంటి వాడిని నాకు దయచేయి, ఈ విధంగా నువ్వు అద్భుతం చేస్తావని నేను నమ్ముతున్నాను తండ్రి అని ప్రార్థన చేసేవారు కొంతమంది ఉంటారు. కానీ అది సరి అయిన ప్రార్థన కాదు. నేను సరిగ్గా చదవలేదు కానీ నేను నీ బిడ్డను కనుక నువ్వు అద్భుతం చేయి. ఎలా అద్భుతం చేయాలంట? గోడ మీద కనిపించాలంట, లేదంటే పక్కనన్నా మంచిగా చూపించేవాడు రావాలంట, అదేవిధంగా మంచి ఇన్విజిలేటర్ పడాలంట. మంచి ఇన్విజిలేటర్ అంటే నీ ఉద్దేశంలో ఏంటి? స్ట్రిక్ట్గా చూడకుండా రాసుకోరా అని వదిలేసేవాడు కదా. ఇలాంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? కనుక అటువంటి ప్రార్థన అనేది కరెక్ట్ కాదు. మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, దేవా, ఈ పరీక్షల నిమిత్తం అనేక నెలలుగా నేను చదువుతున్నాను కనుక ఈ పరీక్షల్లో నేను మంచి ఉత్తీర్ణత సాధించి నీ నామాన్ని మహిమపరచాలని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా నా తల్లిదండ్రులకు, మా టీచర్స్కు మంచి పేరు, ఆనందాన్ని కలుగజేయాలని కోరుకుంటున్నాను. నాకు మంచి ఉత్తీర్ణత దయచేయి తండ్రి అని అడిగితే అది సరి అయిన ప్రార్థనగా పిలువబడుతుంది. కనుక మన ప్రార్థన ఎలా ఉంది అన్నది కూడా మనం చూసుకోవాలి. మనం కష్టపడి చదివి మనం అడిగినప్పుడు దేవుడు దాన్ని తప్పనిసరిగా ఇస్తాడు. మూడవదిగా, ప్రిపేర్ వెల్ ఫర్ ద ఎగ్జామ్స్. మన జీవితంలో పరీక్షల నిమిత్తం
చక్కగా సిద్ధపడడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం కదా. ఇందాక మనం చదువుకున్నాం ఒక వాక్యం, అదేంటంటే 1 Corinthians chapter 3 verses 6 and 7. అక్కడ ఏమనుందంటే, నేను నాటితిని, అపోల్లో నీరు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే అని చెప్పి, నాటిన వానిలోనైనాను నీరు పోసిన వానిను ఏమీ లేదు కానీ అంత వృద్ధి కలుగు చేసిన దేవునిలోనే ఉంది గనుక నేను ప్రిపేర్ అవనవసరం లేదు. ఎందుకోసం అంటే ఏదన్నా సరే దేవుడే చేస్తాడు కదా. ఏమనుంది, నాటు వానిలో కానీ నీరు పోసిన వానిలో కానీ ఏమీ లేదు కనుక పరీక్ష నేను ప్రిపేర్ అయినా సరే, నేను చదివినా సరే అందులో ఏమీ లేదు, కానీ నేనేమీ చేయకపోయినా దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు అని మనం అనుకుంటాం. కానీ అక్కడ ఏమనుంది, వాళ్ళు నాటారు, నీరు పోశారు. అలాగే మనం కూడా చదవాలి, మంచిగా సిద్ధపడాలి, అప్పుడు దేవుడు దానికి వృద్ధి అనే దాన్ని కలుగు చేస్తాడు. కనుక తప్పనిసరిగా మనం చక్కగా ప్రిపేర్ అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు కదండి. యోవేలు గ్రంథం 3:9 ఏముంది, జోయల్ chapter 3 verse 9, యోధులందరూ సిద్ధపడి రావాలెను అనుంది కదండి. ప్రిపేర్ అయి రావాలి అని చెప్పి దేవుడు రాయించాడు. 1 Peter chapter 3 verse 15, పేతురు రాసిన మొదటి పత్రిక 3:15, సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి, ఆల్వేస్ బీ ప్రిపేర్ టు గివ్ అన్ ఆన్సర్ అని చెప్పి మనం చూస్తున్నాం. చూసారండి, ఎప్పుడు కూడా సమాధానం చెప్పడానికి, ఆన్సర్ చెప్పడానికి సిద్ధపడాలి అనుంది. సో నువ్వు ఆన్సర్స్ రాయాలంటే నువ్వేం చేయాలి, ప్రిపేర్ వెల్. అందుకోసం నువ్వు చక్కగా ఈ పరీక్షల్లో నువ్వు ఆన్సర్ రాయడానికి చక్కగా నువ్వు సిద్ధపడాలి. నువ్వు ఎప్పుడైతే సిద్ధపడతావో దేవుడు తన కృపను మీకు అనుగ్రహిస్తాడు. సో నేను చాలా త్వరగా చెప్తున్నాను. నెంబర్ 1, దేవునితో మంచి అనుబంధం కలిగి ఉండాలి. మన ప్రార్థన అనేది న్యాయమైందిగా ఉండాలి. మూడవదిగా మనం చక్కగా ప్రిపేర్ అవ్వాలి అన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు 4వదిగా కొన్ని స్టడీ టిప్స్ మీకు త్వరగా చెప్తున్నాను, ఎందుకంటే మీకు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి కనుక త్వరగా నేను మిమ్మల్ని పంపించేస్తాను. సో 4వదిగా ఇప్పుడు ఏంటంటే కొన్ని స్టడీ టిప్స్, అంటే చదవడంలో కొన్ని మెలకువలు. మొట్టమొదటిది ఏంటంటే, గివ్ యువర్ సెల్ఫ్ ఎనఫ్ టైమ్ టు స్టడీ. చదవడానికి కావలసినంత సమయాన్ని మొట్టమొదట నువ్వు కేటాయించడం అనేది నేర్చుకోవాలి కదండి. చాలామందిని మనం చూస్తే లాస్ట్ మినిట్ క్రేమింగ్ అంటారు. అంటే ఏంటి తెలుసా, క్రేమింగ్ అంటే కోరడం, కుక్కేయడం అని అర్థం. ఎంతో సమయం ఉన్నప్పటికీ కూడా కొంతమంది సమయం చదవడానికి కేటాయించకుండా లాస్ట్ మినిట్లో ఏం చేస్తారంటే మొత్తం అంతా ఒకేసారి కుక్కేయడం మొదలు పెడతా ఉంటారు, కూరేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏమొస్తుందంటే మీకు యాంగ్జైటీ వస్తుంది, ఒకలాంటి ఒత్తిడి పెరిగిపోయి మీరు మతిమరుపుతో మీరు చదివింది ఏది కూడా మర్చిపోతూ ఉంటారు. ఎంతో కాలంగా చదవాల్సింది పోగేసుకొని లాస్ట్ మినిట్ క్రేమింగ్ అంటే మొత్తం కుక్కేసుకోవడం అనేది అంత కరెక్ట్ కాదనమాట. చూడండి, మ్యారథాన్ అంటారు. అంటే ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ రేస్, సుమారుగా 42 కిలోమీటర్లు పరిగెడతారన్నమాట. ఈ మ్యారథాన్కి వెళ్ళేవాడు ఎలా అండి, రేపు మ్యారథాన్ ఉందనగా 42 కిలోమీటర్లు ఉన్నది అనగా ఈరోజు వెళ్ళి షూజు సాక్స్ కొనుక్కొని ఒకసారి ఎలా అనేసి పరిగెట్టాడు అనుకోండి, 42 కిలోమీటర్లు ఏమవుతాడు, చచ్చిపోతాడు కదా. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే 6 months ముందు నుంచే ప్రతిరోజు 10% ఇంక్రీజ్ చేసుకుంటూ పరిగెత్తడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అలా మ్యారథాన్ కోసం వారు సిద్ధపడతారు. అలాగే మనం కూడా పరీక్షల కోసం కొంత సమయాన్ని కేటాయించి చదువులో ముందు నుంచే దాన్ని చదువుకుంటూ రావాలి తప్ప అంతా ఒకేసారి పోగేసుకొని చదవడం అనేది మనకెప్పుడు కూడా మంచిది కాదన్న సంగతి మనం తెలుసుకోవాలి. అందుకనే పరీక్షల కోసం ఒక టైం టేబుల్ రాసుకోవాలి, దానికి మంచి సమయాన్ని కేటాయించుకోవాలి. కొన్ని సబ్జెక్ట్స్ కోసం ఎక్కువ చదవాల్సి ఉంటుంది, కొన్ని సబ్జెక్ట్స్ కోసం తక్కువ చదవాల్సి ఉంటుంది. అందుకని వాటిని బట్టి మంచి సమయాన్ని ఇది చేసుకుంటూ మొట్టమొదటిగా మనం సమయాన్ని చదువు కోసం మనం ప్రిపేర్ చేసుకోవాలి. అదే కాదు, మనం చదువుతున్నప్పుడు ఈ సమయాన్ని కేటాయించిన దాంట్లో ప్రతి గంట సేపు అంటే 60 నిమిషాలు చదివినప్పుడు ఈ 60 నిమిషాల్లో 10 నిమిషాలు మీరు గ్యాప్ ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. ఎందుకోసం అంటే మీరు చదువుతున్నప్పుడు ఏమవుద్దంటే మీ మెదడు ఎక్కువ గ్లూకోజ్ తీసుకుంటుంది. కనుక మీరు ఎప్పుడైతే ప్రతి 50 నిమిషాలకు ఒకసారి 10 నిమిషాలు గ్యాప్ ఇస్తారో ఈ 10 నిమిషాల్లో మీ బాడీ మీ మెదడుకు కావాల్సిన గ్లూకోజ్ని అందిస్తుంది. సో అందుకని మీరు మరలా చదివింది కూడా మీకు గుర్తుంటుంది. అందుకనే ఒక గంట సేపు చదివితే అందులో కంపల్సరిగా ఒక 10 నిమిషాలైనా గ్యాప్ అవడం అనేది మనం నేర్చుకోవాలి. అలా చేయడం వలన మీరు చదివింది ఎక్కువ కాలం గుర్తుంటుంది. సో అందుకనే గివ్ యువర్ సెల్ఫ్ ఎనఫ్ టైమ్ టు స్టడీ. చదవడానికి తగినంత సమయాన్ని మీరు తప్పనిసరిగా కేటాయించాలి. రెండవదిగా గివ్ యువర్ సెల్ఫ్ ఎనఫ్ టైమ్ టు ఎక్సర్సైజ్. వ్యాయామం చేయడానికి కూడా తగినంత సమయం అనేది ఇవ్వాలి. చాలామంది చదువుతున్నాను కదా అని చెప్పి ఎక్సర్సైజ్ చేయరు. కానీ మన యొక్క ఎక్సర్సైజ్కి మన యొక్క చదువుకి మధ్యన చాలా ఎక్కువ సంబంధం ఉంటుందని తెలుసుకోవాలి. 20 minutes ఆఫ్ కార్డియో క్యాన్ ఇంప్రూవ్ యువర్ మెమరీ. 20 నిమిషాల వ్యాయామం మీ యొక్క జ్ఞాపక శక్తిని పెంచగలుగుతుంది. అందుకోసమని
మంచిగా మీరు జాగింగ్ కానీ లేకపోతే డాన్స్ కానీ ఏదో ఒకటి మొత్తానికి చెమటలు పట్టేలాగా మీరు చేయాలి. అలా 20 నిమిషాలు చేయడం ద్వారా ఏమవుతుందంటే మీకు యాంగ్జైటీ తగ్గుతుంది, అలాగే మెమరీ పెరుగుతుంది. అందుకోసం అని చెప్పి ఎక్సర్సైజ్ చేయడానికి కూడా తప్పనిసరిగా సమయం ఇచ్చినప్పుడు మీకు స్ట్రెస్ తగ్గుతుంది, మీకు మెమరీ కూడా పెరుగుతుంది. అలాగే మూడవదిగా ప్రాక్టీస్ ఆన్ ఓల్డ్ ఎగ్జామ్స్. పాత పరీక్షల్ని, అందరికీ ఇది వర్తించకపోవచ్చు, కొంతమందికి తప్పనిసరి పనికి వస్తుంది. ఓల్డ్ ఎగ్జామ్ షీట్స్ని తీసుకొని వాటి మీద ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాలి. ఇంతకుముందు రాసిన పరీక్షల్ని అన్నిటిని మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎలాంటి దాన్నైనా రాయడానికి మీరు మంచి జ్ఞానాన్ని కలిగి ఉంటారు. నాలుగవదిగా ఎక్స్ప్లెయిన్ యువర్ ఆన్సర్స్ టు అదర్స్. ఇతరులకి మీ జవాబుల్ని చెప్పడానికి ప్రయత్నించండి. ఇంట్లో పేరెంట్స్ కానీ, బ్రదర్కి కానీ, సిస్టర్కి కానీ మీరు ఏదైతే చదివారో దాన్ని వారికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఇగో ఇప్పుడు నేను చెప్పిన ఆన్సర్ ఇది కదా, ఇగో ఇది యాక్చువల్గా ఇది అని చెప్పినప్పుడు అందులో ఏది మిస్ అయ్యారో చూసుకుంటే, ఓహో ఇది నేను చెప్పలేకపోయాను, అంటే ఇది నేను చెప్పలేదు, దీన్ని మరలా చెప్పాలి అని అలా మీరు చెప్పడం ద్వారా ఏమవుతుందంటే ఏది మిస్ కాకుండా అన్నీ కూడా మీరు రాయడానికి మీకు గుర్తుంటుంది. అందుకోసమని మీ యొక్క ఆన్సర్స్ని మీరు ఇతరులకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మొదలు పెట్టాలి ముందు నుంచి. అప్పుడు మీకు అది చక్కగా గుర్తుంటుంది కనుక ఏది తప్పో, ఎక్కడ మీరు తప్పు చెప్పారో మీకు తెలుస్తుంది కనుక అలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెంబర్ 5, ఆల్టర్నేట్ స్టడీ స్పాట్స్. మీరు చదివే స్థలాల్ని మారుస్తూ ఉండాలి. అర్థమవుతుందా? కొంతమంది ఎప్పుడు ఒకే దగ్గర కూర్చొని చదువుతూ ఉంటారు, కానీ మనం ఎప్పుడు కూడా ఆ స్టడీ స్పాట్స్ అన్నవి ఇంట్లోనే మార్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే ద న్యూయార్క్ టైమ్స్ ప్రకారం స్థలం మార్చడం వలన మనసులో ఎక్కువ శాతం చదివింది నిలుస్తుందంట. అంటే కరెక్ట్గా చెప్పాలంటే మనం ఆయా స్థలాల్లో చదువుతున్నప్పుడు మనం ఏదైతే చదువుతున్నామో ఆ చదివింది ప్లస్ ఆ స్థలాన్ని కలిపి మన మెదడు నిక్షిప్తంగా అరలుగా దాన్ని దాచిపెట్టి ఉంచుతుంది అనమాట. అందుకోసం అని చెప్పి మనం ఎప్పుడు చదువుతున్నా సరే స్థలాన్ని మనం మారుస్తూ ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే మన సిస్టమ్స్లో ఏ విధంగా ఫోల్డర్స్ క్రియేట్ అవుతాయో అలాగే మనం అక్కడ చదివింది ఎక్కడిదక్కడ ఫోల్డర్ కింద క్రియేట్ అవుతూ ఉంటుంది. సో మనం ఆ ప్లేస్లో చదివింది కరెక్ట్గా ఫోల్డర్లా క్రియేట్ అవడం వలన స్పష్టంగా అది మనకి గుర్తుంటుంది. అందుకోసమని ఎప్పటికప్పుడు స్థలాలు మారుస్తూ చదవడం అనేది మనం నేర్చుకోవాలి. ద బ్రెయిన్ మేక్స్ సబ్టిల్ అసోసియేషన్స్ బిట్వీన్ వాట్ ఇట్ ఈస్ స్టడీయింగ్ అండ్ ద బ్యాక్గ్రౌండ్ సెన్సేషన్స్ ఇట్ హ్యాస్ ఎట్ ద టైమ్. చూసారండి, మనం చదువుతున్నది ఆ రోజున మనం ఉన్న ప్రాంతాన్ని కలిపేస్తుంది అది. అందుకోసమని మనం ఎప్పుడు కూడా స్థల మార్పిడి చేస్తూ చదువుతూ ఉండాలి. ఓకే, నెంబర్ 6, ఈట్ సూపర్ ఫుడ్స్. అంటే ఆరోగ్యవంతమైన ఆహారం తినడం అనేది మనం నేర్చుకోవాలి. ఎందుకోసం అంటే మన చదువుకి, మన విజయానికి, మన జ్ఞాపక శక్తికి, మనం తినే తిండికి మధ్యన చాలా సంబంధం ఉంది. అందుకోసం అని చెప్పి మనం తినేవన్నీ కూడా హెల్దీ ఫుడ్ అయి ఉండాలని మనం తెలుసుకోవాలి. ఎందుకోసం అంటే కార్బోహైడ్రేట్స్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ మనం తీసుకున్నప్పుడు అది నెమ్మదిగా అరుగుతుంది కనుక అది ఆరోగ్యానికి మంచిది. 16 కాలేజీల నుంచి కొంతమంది విద్యార్థులను తీసుకొని ఈ 16 కాలేజీల నుంచి తీసుకున్న ఈ విద్యార్థులందరికీ కూడా ఒకసారి వారి జ్ఞాపక శక్తి ఎంత వేగంగా ఉందో ముందుగా టెస్ట్ చేశారు. వేగంగా ఉందో టెస్ట్ చేసిన తర్వాత వారిని 2 గ్రూపుల కింద డివైడ్ చేసి ఒక గ్రూప్కి 5 రోజులు ఏమిచ్చారంటే ఫ్యాట్, క్రీము మీటు ఇలాంటి జంక్ ఫుడ్ ఇవన్నీ ఫుల్గా ఇచ్చారు. ఫ్యాటు, క్రీము, మీటు క్రీమ్స్ ఇలాంటివన్నీ జంక్ ఫుడ్ అంతా 5 days ఫుల్గా పెట్టారు. ఇంకో 5 రోజులు మిగతా బ్యాచ్కి ఓట్స్, ఫ్రూట్స్, ఆల్మండ్స్, యోగర్ట్ అవన్నీ ఒక 5గురికి పెట్టారు. పెట్టిన తర్వాత ఇద్దరి యొక్క మెమరీ యొక్క స్పీడ్, ఆ యొక్క ఆలోచన యొక్క వేగాన్ని మరలా పరీక్షించారు. ఎవరైతే ఫ్యాట్ ఎక్కువగా తిన్నారో, మీట్ ఎక్కువ తిన్నారో, క్రీమ్ ఎక్కువగా తిన్నారో ఇలాంటి వాళ్ళందరూ కూడా మొత్తం వారి యొక్క ఆలోచన వేగం పూర్తిగా చాలా మట్టుకు తగ్గిపోయిందంట. అయితే ఎవరైతే ఓట్స్, ఫ్రూట్స్, ఆల్మండ్స్, యోగర్ట్ తిన్నారో వాళ్ళది ముందు పరీక్షించిన దానికంటే ఎక్కువ వేగంగా ఆలోచించడం మొదలుపెట్టారు. సో అందుకోసం అని చెప్పే మనం కూర్చొని క్రీమ్లు, ఫ్యాట్లు, మీట్లు అలాంటివన్నీ తినకూడదు. మంచిగా ఇలాంటివన్నీ కూడా మనం తినాలి. బహుశా మీరు అనుకోవచ్చు ఫ్రూట్స్, ఆల్మండ్స్ ఇలాంటివంటే మాకు కష్టం కదన్నా, మాకు తినడానికి కూడా కష్టమే అని అనుకోవచ్చు. నేను చెప్తుంది ఏంటంటే జంక్ ఫుడ్లు, క్రీములు, మీట్లు తినగలిగేవారు వాటికి బదులుగా ఇవి తినమని చెప్పి. మీకు ఏమీ తినలేని వారైతే మీరు గంజి తాగినా సరే కావాల్సిన పోషకాలన్నీ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఓట్స్ చాలా చీప్ కదా, తక్కువకే దొరుకుతాయి. అదేవిధంగా యోగర్ట్, పెరుగు దొరుకుతుంది కదా, చక్కగా అలాంటి తినడం ద్వారా కూడా మనం మెమరీని పెంచుకోవచ్చు. అందుకోసం అని చెప్పే మనం ఎప్పుడు కూడా సూపర్ ఫుడ్స్ తినడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అని మనం తెలుసుకోవాలి. కనుక
మనం సమృద్ధిగా నీళ్లు కూడా తాగుతూ ఉండాలి. ఎందుకంటే బ్రెయిన్కి నీరు ఎంతో అవసరం. ఈ చదువుతున్న సమయంలో నీళ్లు కూడా కంటిన్యూస్గా తాగుతున్నప్పుడు మనం ఎంతో చక్కగా మనం చదవగలిగే గొప్పవారం అవుతాం. ఫైనల్గా యాక్సెప్ట్ ద రిజల్ట్ హ్యాపీలీ విచ్ గాడ్ హ్యాస్ గివెన్. చివరిగా దేవుడు నీకు ఏ ఫలితాన్ని అయితే ఇచ్చాడో అది నువ్వు సంతోషంగా తీసుకోవడం అనేది నేర్చుకోవాలి. చివరిగా దేవుడు నీకు ఏ ఫలితాన్ని అయితే ఇచ్చాడో అది సంతోషంగా నువ్వు తీసుకోవడం నేర్చుకోవాలి. ఎందుకోసం అంటే చాలామంది ఏమనుకుంటారంటే, నేను ప్రార్థన చేశాను, చర్చికి వెళ్ళాను, ప్రేయర్ చేయించుకున్నాను, నేను చెప్పినట్లుగానే అన్నీ ఫాలో అయ్యాను, కానీ నాకెందుకో దేవుడు మంచి రిజల్ట్ ఇవ్వలేదు, నేను ఇంకా ప్రార్థన చేయను, నేను చర్చికి రాను అని అలిగే రకాలు కొన్ని ఉంటాయి. కానీ మనం అలా చేయకూడదు. మనం ఫైనల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనకిచ్చిన ఫలితాన్ని మనం సంతోషంగా తీసుకోగలిగే మనస్తత్వాన్ని కలిగి మనం ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు ఏమనుంది? వృద్ధి కలుగు చేయవాడు దేవుడే అని చెప్పింది. కనుక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొంతమందికి ఫలితం ఇప్పుడు రావచ్చు, నీకు ఫలితం తర్వాత రావచ్చు. మొత్తానికి మాత్రం నీకు దేవుడు ఫలితం ఇవ్వకుండా మాత్రం ఉండడు. 100% నువ్వు అడిగిన దానికంటే మంచి ఫలితం దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. కనుక దేవుడు నీకు ఇప్పుడు ఏ ఫలితం ఇస్తే దాన్ని తీసుకోవడానికి నువ్వు సంతోషంగా ఉండాలి. అంతేకాదు, మీరు పరీక్షకు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, మీరు ఆ యొక్క పరీక్ష దగ్గరికి వెళ్ళినప్పుడు బుక్లెట్ ముందు తీసి చూసుకోకుండా పెన్ బుక్లెట్ అక్కడ పెట్టి 30 సెకండ్స్ కళ్ళు మూసుకోండి. 30 మినిట్స్ కాదు, 30 సెకండ్స్. అర్థమైందా? సో మీరు 30 నిమిషాలు కానీ కళ్ళు మూసుకున్నారంటే సునామీ అయిపోద్ది కదా. సో అందుకోసం అని చెప్పి 30 సెకండ్స్ కళ్ళు మూసుకొని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నది ఒక్కసారి మనసులోకి తెచ్చుకో. తర్వాత థ్యాంక్ యూ జీసస్ అన్నప్పుడు పరీక్ష రాయండి. తప్పకుండా దేవుడు మీ కృపను అనుగ్రహిస్తాడు. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రోజున తండ్రి స్టూడెంట్స్ ప్రేయర్ నేను ఆశీర్వదిస్తామని నమ్ముతున్నాను తండ్రి. వీరందరూ ఈరోజు నిన్ను అడిగినట్లుగా నీ నామాన్ని మహిమపరచడానికి టీచర్స్ను, తల్లిదండ్రులను ప్రభు నాయన తండ్రి వారికి మంచి పేరు, సంతోషాన్ని కలుగు చేయడానికి, సమాజంలో క్రైస్తవులంగా మేము అందరికంటే ఉన్నత స్థితిలో ఉండడానికి ప్రతి ఒక్కరికి సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానం దయచేయండి. వారందరినీ నజరేయుడైన యేసు నామములో ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఈరోజు విన్న మాటలు అన్ని వారి జీవితంలో ముద్రించబడగలటకు సహాయం చేయండి ప్రభా. ఆయన వారు మంచి ప్రయోజకులు కాగలటకు సహాయం చేయండి. ఈ పరీక్షలంతకాలం ఈ బిడ్డలందరికీ ఆరోగ్యం దయచేయండి, తెలివి దయచేయండి, జ్ఞాపక శక్తి దయచేయండి. 10 సార్లు చెప్పించుకోకుండా వారంతటి వారే చదవగలుగుటకు సహాయం చేయండి. చదువు లేని వారు నీ ప్రజలని ఒక్కరూ అనుకునేవారుగా కాకుండా ప్రతి ఒక్కరూ మంచి విద్యార్హతను కలిగి ఉండగలటకు సాయం చేయండి. ఈ సంవత్సరం ఎంతమంది బిడ్డలు ఇక్కడ ఉన్న వారందరూ రాస్తున్నారో వారందరికీ యేసు నామంలో జ్ఞానం, విజయం కలుగునుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.